జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇన్స్టెంట్ దోశలు. ఒక కప్పు రైసు, హాఫ్ కప్పు కందిపప్పు నానబెట్టుకోవాలి 1 అవర్. నానబెట్టాక నానినాక 1 అవర్ నానితే సరిపోతుంది. ఇందులో ఒక హాఫ్ బీరకాయ వేసాను, 2 పచ్చిమిర్చి వేసాను, ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేను కూడా ఇందులోనే వేసాను ఆనియన్ కూడా. హాఫ్ 2 ఇంత చిన్న ఉల్లిగడ్డ, చిన్న చిన్న ముక్కలైనా వేసుకోవచ్చు పైన. నేనైతే ఇందులో వేసాను, మా పిల్లలకి మనవరాళ్ళు తింటారని ఇలా వేసాను. ఒక 2 స్పూన్లు అన్నము, మన రైస్ ఉడికిచ్చాక అన్నం తింటాంగా, ఆ అన్నము 2 స్పూన్లు వేయాలి ఇందులో. చాలా బాగా వస్తాయి 2 స్పూన్లు వేస్తే అన్నం. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి బౌల్లో వేసేసుకోవాలి. అందులో జీలకర్ర, ఉప్పు వేసి కలియబెట్టాలి. ఆనియన్ కూడా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇందులో. నేనైతే కట్ చేయలేదు, ఇందులోనే గ్రైండ్ చేశాను. కానీ సన్నగా కట్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది. ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇందులో క్యారెట్, ఏదైనా వెజిటేబుల్, ఒక్క వెజిటేబుల్ వేసుకోవాలి. సొరకాయ అయినా, బీరకాయ అయినా, క్యారెట్ అయినా, ఏదైనా, బీట్రూట్ అయినా, మీ ఇష్టం ఏదంటే అది ఒకటే వెజిటేబుల్ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఇక ఇలా పెంక పెట్టుకొని ఇంట్లో వేసి పోసుకోవాలి. అట్టు మాదిరిగా పోసుకోవాలి. వీళ్ళు పల్చగా వస్తాయి, అన్ని చిల్లులు చిల్లులు వస్తాయి, హోల్స్ హోల్స్ పడుతున్నాయి కదా, అలా ఉంటుంది. మనం తింటే చాలా బాగుంటుంది, మెత్త మెత్తగా, క్రిస్పీ క్రిస్పీగా, సాఫ్ట్గా అలా ఉంటుంది. ఇది నెయ్యితోనే తినవచ్చు, పెరుగుతోనైనా తినేయవచ్చు. చాలా బాగుంటుంది. ఇవి ఇట్లా మాటలు వేసుకోవాలి, తొందరగా అవుతాయి. మనం తినడమే ఆలస్యం, అంత తొందరగా అవుతాయి. చేసుకోండి అందరూ. ఇవి ఎలా ఉంటుంది. ఇది తెలంగాణ సైడ్ చేసుకుంటాం మేము. మరి ఇది ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. నేనైతే ఇలా చేస్తాను. అందరు చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.